హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ తెలంగాణ స్టైల్ అల్లపావ. చాలా బాగుంటుంది. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది, ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మీగా ఉందో. నేను పక్కా కొలతలతో చెప్తాను. ఈరోజు ఈజీగా సింపుల్గా మీరు కూడా పెట్టేసేయచ్చు అల్లపావని. కొలతలు కరెక్ట్గా చేసామంటే ఆవకాయ ఏదైనా సూపర్గా కుదురుతుంది. కొలతల్ని మిస్ అయ్యామంటే ఆవకాయ కుదరదు. అందుకని నేను చెప్పే కొలతల్ని ఫాలో అవుతూ మీరు చక్కగా చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్, అక్కడక్కడ చిన్న చిన్న టిప్స్ని చెప్తాను. అలాగే కొలతల్ని కూడా చెప్తాను. వాటిని ఫాలో అవుతూ ఈజీగా సింపుల్గా మీరు కూడా అల్లపావని పెట్టేసేయండి. కొత్తగా పెట్టేవారు కూడా టెన్షన్ పడకుండా ఈ వీడియో చూస్తూ పెట్టేసుకోండి. అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు. ఈ పచ్చడి తిన్నాక అంత బాగుంటుంది. కొలతల్ని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో అల్లపావని ఏ విధంగా పెట్టాలో సింపుల్గా ఈజీగా ఈ రెసిపీని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీరు ఈ వీడియోని మొట్టమొదటిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని భారతి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే ఏ రెసిపీ అయినా మీరు మిస్ కాకుండా వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తుంది. అలాగే మరిన్ని ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఒక్కసారి చూడండి. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని భారతి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింతకి కాలస్యం స్టార్ట్ చేసేద్దామా? తెలంగాణ స్టైల్లో అల్లపావని సింపుల్గా ఈజీగా ఏ విధంగా పెట్టాలో చూసేద్దాం రండి. మరి ముందుగా ఇలా మామిడికాయలను తీసుకోండి. మామిడికాయలను ఇలా ముక్కలా కట్ చేసుకోండి. నేను 20 కాయలు మీడియం సైజువి తీసుకున్నాను. మీడియం సైజువి 20 కాయలు తీసుకొని వీటిని ఇలా ముక్కలాగా ఒకే సైజులో కట్ చేశాను. కట్ చేసుకున్నాక ఇలా ఒక క్లాత్ పైన వేసి 1 గంట వరకు ఆరబెట్టండి. ఇలా గంట వరకు ఆరనిచ్చాక వీటిపైన ఉన్న ఇలాంటి పొరలను తీసేయండి. చూడండి ఇలా ఉంటుంది కదా, ప్రతి ఒక్క ముక్కకి ఉంటుంది. వాటిని మొత్తం నీట్గా తీసేసుకోండి. ఇలా అన్నింటినీ ఒకే సైజులో కట్ చేసుకోండి. మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా కట్ చేసి ఇలా ఒక క్లాత్ పైన వేసి 1 గంట వరకు ఆరనిచ్చి పక్కన పెట్టుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఈ కాయలు మీడియం సైజువి 20 కేజీల్లో చెప్పాలంటే 1.5 కేజీ కరెక్ట్గా ఉంటాయి. మార్కెట్ నుండి మామిడికాయలను తీసుకొచ్చాక వాటిని శుభ్రంగా కడిగేసి 1 గంట సేపు నీళ్ళలో నాననివ్వండి. గంట వరకు నీళ్ళలో నానబెట్టాక ఇలా ముక్కలా కట్ చేసుకోండి. శుభ్రంగా తుడిసేసి ముక్కలా కట్ చేసి బాగా ఆరనివ్వండి. గంట వరకు ఆరనిచ్చి పక్కన పెట్టుకోండి. అప్పుడే ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు ముక్క అలాగే గట్టిగా ఉంటుంది. ఎప్పుడు తిన్నా పచ్చడి కొత్తగా ఉంటుంది. ఇలా ఈ టిప్ని మాత్రం మిస్ కాకండి. కంపల్సరిగా ఈ ముక్కల్ని ఆరనివ్వండి బాగా. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసి ఇందులో అవసరమయ్యే మసాలాలన్నింటినీ ఇప్పుడు వేయించుకుందాం. ఇలా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో మెంతులను వేసి బాగా ఫ్రై చేసుకోండి. 25 గ్రాముల మెంతులను వేసి బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోండి. వీళ్ళ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. అలాగే అదే కడాయి పెట్టుకొని మళ్ళీ స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర వేసుకోండి. 100 గ్రాముల జీలకర్ర వేసుకొని జీలకర్రని కూడా బాగా ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ స్టవ్ని. ఇలా జీలకర్ర కూడా బాగా ఫ్రై అయింది చూడండి. ఈ జీలకర్రని కూడా ఒక ప్లేట్లోకి వేసి బాగా చల్లారనివ్వండి. మళ్ళీ ఇదే కడాయిని స్టవ్ పైన పెట్టేసుకొని అందులో ధనియాలను వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ధనియాలు 50 గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ధనియాలను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని బాగా ఫ్రై చేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసి బాగా చల్లారనిద్దాము. వీటన్నింటినీ బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే కడాయి స్టవ్ పైన పెట్టేసి అందులో నువ్వులని వేసుకుందాము. నువ్వులు కూడా బాగా ఫ్రై చేసుకోండి. నువ్వులు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. 1/2 కేజీ నువ్వులు అయితే కరెక్ట్గా సరిపోతాయి. నువ్వులు కాస్త చిటపట్లాడే వరకు మాత్రం ఫ్రై చేయండి. చూడండి ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసి బాగా చల్లారనిద్దాం. ఎక్కువగా ఫ్రై చేయకండి, మరి మాడిపోతాయి నువ్వులు. అందుకని కాస్త చిటపట్లాడగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని బాగా చల్లారనివ్వండి. వీటన్నిటిని బాగా చల్లారనిచ్చాక వీటిని సన్నగా పొడి చేసుకోండి. వీటిని పొడి చేయడం నేను చూపించలేదు. మీరు మిక్సీలో వేసి మధ్య మధ్యలో ఆపుతూ వీటిని పొడి చేసుకోండి. అప్పుడే సన్నగా పొడిలాగా వస్తుంది. లేదంటే డైరెక్ట్గా కంప్లీట్గా అలాగే మిక్సీ పట్టారంటే ఉండలాగా కడుతుంది. అలా చేయకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోండి. అప్పుడే ఇలా పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో
పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసేసుకుందాం. అన్ని పొడిని చేసేసుకున్నాం కదా, వాటిని వేసేసుకుందాం. అలాగే జీలకర్ర పొడి వేసేసుకోండి, అలాగే మెంతుల పొడి వేసుకోండి, అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకోండి. ఇలా వీటన్నింటిని వేసాక ఇందులో వెల్లుల్లిని వేసుకోండి. తొక్క తీసేసి వెల్లుల్లిని ఎన్ని ఇష్టం ఉంటే అన్ని వేసుకోండి. నేను ఒక 40 వరకు వేసుకున్నాను. అలాగే పసుపు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే ఉప్పు 250 గ్రాముల ఉప్పును వేసాను. ఈ ఉప్పు నేను పచ్చళ్ళకు వేసే ఉప్పు వేసాను. ఈ ఉప్పు అయితేనే పచ్చళ్ళకు బాగుంటుంది, అందుకని ఈ ఉప్పుని మీరు కూడా వాడండి. పచ్చళ్ళకి స్పెషల్గా దొరుకుతుంది ఈ ఉప్పు వేసి బాగా కలిపేసేయండి. బాగా కలిపేసాక ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. కారం 300 గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు 250 గ్రామ్స్, అలాగే కారం 300 గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 20 కాయలకు, మీడియం సైజువి 20 కాయలకు నేను చెప్తున్నాను కొలతలన్నీ. ఇలా బాగా కలిపేసుకోండి. ఉప్పు కారం బాగా కలిసే వరకు ఇలా బాగా కలిపేసుకోండి. కేజీ చొప్పున అయితే 1.5 కేజీ కాయలు, మీడియం సైజు అయితే 20 కాయలు. 20 కాయలకి నేను చెప్పిన కొలతలు. ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక మందపాటి పెద్ద గిన్నెని పెట్టుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో నూనెని పోయండి. నువ్వుల నూనె 1.5 కేజీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 20 కాయలకి 1.5 కేజీ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నువ్వుల నూనెని వాడండి, పచ్చళ్ళకి సూపర్గా ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో జీలకర్ర, ఆవాలని వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అలాగే ఆవాలు 1 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి, సరిపోతుంది. వీటన్నింటినీ బాగా కలపండి. స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో అలాగే ఉంచండి. అలాగే ఉంచి బాగా కలపండి. ఇలా నురగలాగా వచ్చింది కదా, ఈ నురగ పోయే వరకు బాగా అలాగే కాగనివ్వండి ఆయిల్ని. చూడండి, కాసేపు అయ్యాక ఇలా నురగ మొత్తం పోయింది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకోండి. తాలింపు కరెక్ట్గా వేగినట్టు ఇలా నురగపోతే స్టవ్ను ఆఫ్ చేసేసి ఆయిల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము మసాలాలన్నీ ఉప్పు, కారం అవన్నీ వేసి కలిపి పెట్టాం కదా, అందులో ఇలా మధ్యలో గుంతలా చేసి అందులో అల్లం పేస్ట్, అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేటికవే మిక్సీ పట్టుకోండి, 2 కలిపి పట్టకండి. ఇలా సన్నగా స్మూత్గా పేస్ట్ చేసేసి వేసుకోండి. అల్లం 1/2 కేజీ, అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 కేజీ వేసుకోండి. అల్లం పేస్ట్ 1/2 కేజీ, వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 కేజీ ఇలా మధ్యలో వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పైనే మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ని వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి, ఇలా వెడల్పుగా ఈ పేస్ట్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా అనుకుంటూ కొద్ది కొద్దిగా ఆయిల్ని పోసుకుంటూ స్పూన్తో కలపండి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఇలా చేయండి. ఇలా మనము తాలింపుని ఇందులో వేయగానే ఇలా కలుపుతూ ఉంటే వీధి వీధి మొత్తం గుమ్గులాడిపోతుంది. అమ్మో, ఎక్కడో ఎవరో పచ్చడి పెట్టేస్తున్నారే అని అనుకుంటారు. అంత బాగుంటుంది. ఇలా తాలింపు ఇందులో వేయగానే అంత కమ్మగా వస్తుంది వాసన. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కంపల్సరిగా చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పైనే కంపల్సరిగా ఈ తాలింపుని వేసుకోండి. తాలింపు కూడా బాగా వేడిగా ఉండాలి, అప్పుడే కమ్మగా ఉంటుంది. తాలింపు పచ్చడి బాగుంటుంది, కమ్మగా వస్తుంది. ఇలా ఆయిల్ మొత్తం వేసేసి బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా బాగా కలిపేసుకోండి. ఈ పచ్చడిలో ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. మనం ఎప్పటికడే కానీ మసాలాల్లో ఇలా మనం తాలింపు వేసేసుకుంటాం కదా, ఆయిల్ వేసేసుకొని కలుపుతాం కదా, కలుపుకున్నాక ఇలా లిక్విడ్ లాగా రావాలి, గట్టిగా రావద్దు. గట్టిగా వచ్చిందంటే మనకు ఈ మసాలాలన్నీ గట్టిగా పొడిపొడిగా వస్తే మాత్రం ఆయిల్ సరిపోయినట్టు. ఇలా చూడండి, కాస్త లూజ్గా ఉండాలి. లూజ్గా ఉంటేనే ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందని మనకు తెలిసిపోతుంది. ఇలా బాగా కలిపేసి బాగా చల్లారనివ్వండి. 1 గంట 2 గంటల పాటు పక్కన పెట్టుకున్నాకే ఇందులో ముక్కలను వేసి కలపండి. ముందుగా వేడిగా ఉన్నప్పుడు ముక్కల్ని వేసి కలిపారంటే పచ్చడి మొత్తం పాడైపోతుంది. నేను 2 గంటల పాటు పక్కన పెట్టేసి అప్పుడు పూర్తిగా చల్లారాక ఈ మామిడికాయ ముక్కల్ని వేసి బాగా కలిపేశాను. మీరు కూడా అలాగే చేయండి. అలా చేశారంటే పచ్చడి పాడకుండా, ముక్క మెత్తబడకుండా చాలా బాగా ఉంటుంది. సంవత్సరం పాటు కొత్త పచ్చడిలాగానే ఉంటుంది. చూడండి, ఇలా బాగా కలిపేసుకోండి. చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా, ఎప్పుడెప్పుడు వేసేసుకొని తినేసేయాలా అన్నట్టుగా ఉంది కదా, నోరు ఊరిపోతుంది. ఇలా మూత పెట్టేసి బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. 3 రోజుల వరకు పక్కన పెట్టేసుకున్నారంటే ఈ పచ్చడి బాగా ఊరిపోతుంది. తెల్లవారి ఒక్కసారి మూత తీసేసి ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 2 రోజుల వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 3 రోజుల తర్వాత నేను మూత తీసి చూశాను. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా, ముక్క కూడా బాగా ఊరిపోయింది. ఆయిల్ కూడా పైన ఎలా తేలిందో చూడండి. ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. ఈ పచ్చళ్ళకు ఈ మాత్రం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, లేదంటే
అంత బాగోదు, అంత టేస్టీగా ఉండదు. ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటాయి పచ్చళ్ళు. ఇలా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపేసి ఇప్పుడు ఒక జాడీలోకి ఎత్తి పెట్టేసుకుందాము. ఒక జాడీ బాగా శుభ్రంగా కడిగేసుకోండి. జాడీని శుభ్రంగా కడిగేసి తడి మొత్తం తుడిచేసి బాగా ఆరనివ్వండి. ఒక 1 అవర్ వరకు బాగా ఆరనివ్వండి. ఆరనిచ్చాక అందులో ఇలా వేసేసుకోండి. ఈ పచ్చడిని మొత్తం ఈ జాడీలో వేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర జాడీ లేదంటే గాజు సీసాలోనైనా లేదైనా ప్లాస్టిక్ డబ్బాలోనైనా దేంట్లోకైనా పెట్టేసుకోండి. చూడండి ఇలా జాడీలో మొత్తం పచ్చడి అంతా పెట్టేశాను. ఇలా పచ్చడిని మొత్తం జాడీలో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా జాడీలో పెట్టుకుంటే బాగుంటుంది, పచ్చడి పాడవకుండా శుభ్రంగా ఉంటుంది. ఇలా జాడీకి కాస్త వాటర్ని అద్దేసి దీనిపైన మనము బొట్టు పెడదాము. జాడీకి కొత్త పచ్చడి పెట్టుకున్నాక సాంప్రదాయబద్ధంగా కంపల్సరిగా బొట్టు పెట్టాల్సిందే. పసుపు కుంకుమతో బొట్టు పెట్టేసి ఇలా ఒక క్లాత్ వేసేసి ఒక సన్న తాడుతో ఇలా గట్టిగా కట్టేసుకుందాం. ఇలా క్లాత్ వేసి జాడీకి కంపల్సరిగా ఇలా క్లాత్ వేసి కడతారు. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఇలాగే మా అమ్మ పెడుతుంది. జాడీలో మొత్తం పచ్చడిని మొత్తం వేసి పెట్టేసి బొట్లు పెట్టేసి ఇలా మూత పెట్టేశాక ఒక క్లాత్ వేసేసి ఇలా గట్టిగా తాడుతో కట్టేసి ఎవ్వరు తగిలని ప్లేస్లో పెట్టేస్తుంది. ఈ పచ్చడి తీయాలన్నా కానీ వారాలు చూసి మాత్రమే తీస్తారు. తిది వారాలు చూసి ఈ పచ్చళ్ళని బయటకు తీసుకొని తింటారు. చూడండి ఇలా బాగా గట్టిగా కట్టేసి ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము పచ్చడిని పెట్టిన గిన్నె ఉంది కదా, పచ్చడిని కలిపిన గిన్నె, ఆ గిన్నెలో కాస్త వేడివేడి అన్నం వేసుకొని ఇందులో వేసి బాగా కలిపేసుకొని, వేడిగా ఉంది అందుకని మా అమ్మ చేత్తో కలపట్లేదు, స్పూన్తో కలుపుతుంది. బాగా వేడిగా ఉంది, చేత్తో ముట్ట రావట్లేదు అన్నాన్ని. ఇలా బాగా స్పూన్తో కలిపేసి ఆ తర్వాత మా అమ్మ కాస్త చల్లారాక చేత్తో బాగా కలిపేసింది. చూడండి ఇలా ఇందులో ఇలా అన్నం వేసి ఇలా కలిపి మా అమ్మ ముద్దలు పెడుతుంటే తింటే ఎంత బాగుంటుందో అసలు. ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీయని అనుభూతి. ఎంత బాగుంటుందో ఇలా పచ్చళ్ళలో, ఇలా మిగిలిపోయిన పచ్చళ్ళలో కాస్త అన్నం వేసి అందరికీ గోరుముద్దలు పెడితే ఎంత బాగుంటుందో చూడండి. మా బాబులు కూడా నాతో పోటీగా వచ్చారు. ప్రతి సంవత్సరం పచ్చడి పెట్టినప్పుడు జాడీలకు 3 రోజుల తర్వాత ఎత్తేసి పక్కన పెడతాం కదా పచ్చడి, అప్పుడు ఇలా ఈ మిగిలిన గిన్నెలో వేసేసి మిగిలిన పచ్చడి కొద్దిగా మిగిలి ఉంటుంది కదా, అందులో ఇలా అన్నం వేసి కలిపి గోరుముద్దలు పెట్టినప్పుడు మాత్రం ప్రతి సంవత్సరం చిన్నప్పటి జ్ఞాపకాలు కంపల్సరిగా మాకు గుర్తుకు వస్తూనే ఉంటాయి. పచ్చడి మాత్రం చిన్నప్పటి జ్ఞాపకాలని గుర్తుకు చేశాయి. చాలా సంతోషంగా అనిపించింది. ఇలా పచ్చడిని చేసేసుకొని మీరు కూడా నేను చెప్పిన కొలతల్ని ఫాలో అవుతూ ఈ పచ్చడిని ఈజీగా పెట్టేసుకొని సంవత్సరం పాటు కొత్త పచ్చడి తిన్న అనుభూతిని పొందండి. నేను చెప్పిన టిప్స్ని కొలతల్ని మాత్రం మిస్ కాకండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ పచ్చడిని పెట్టుకున్నారంటే మీరు కూడా ఈజీగా సింపుల్గా తెలంగాణ స్టైల్ అల్లపావని ఈజీగా సింపుల్గా మీరు కూడా పెట్టేసేసుకోవచ్చు. చాలా యమ్మీగా స్పైసీగా చాలా టేస్టీగా మాత్రం వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ స్టైల్లో అల్లపావని పక్కా కొలతలతో ఏ విధంగా పెట్టాలో, ఈజీగా సింపుల్గా ఏ విధంగా పెట్టాలో చూసేశారు కదా. మరెందుకు ఆలస్యం, ఈరోజే ఈ పచ్చడిని పెట్టేసి ఏ విధంగా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.